మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్ సార్ ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్లో అటు ఇటుగా సప్లయర్లా ఉన్నారు సార్. నోరు ముయ్యి, జలసీలొద్దమ్మా. సర్లేండి సార్, ఇటు మీద సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు, అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలారంటే కాల్చి పాడేస్తాను. డోంట్ మూవ్. వచ్చేసారు. అన్నయ్య ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చానంతే. అయితే అందరూ చేతులు పైకెత్తండి. కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు, అది వాళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో, మీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు. తెలుసా? అందుకే చాలాసేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సోఫన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ బ్యాగ్ లో సర్దండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకొని డబ్బు మొత్తం దండవు సర్దవయ్యా, అది కూడా చెప్పాలా? ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజ్. థ్యాంక్స్ సార్. బొగ్గలేంటి అలా కందిపోయి? అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశన్ టైప్. ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావయ్యా. సార్ ఆడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. ఏయ్ పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు ఎక్కర్లా. వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశా. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్ దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? నీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి. నా సొన్నది నీ చేయి. చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్లో ఉన్న 2 లక్షలు బయటికి తీయి. చిచి, నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్లో ఉంచు తల్లి, నీకు ప్రతిదానికి సిగ్గాను. చూస్తావేంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదిగోండి మొత్తం డబ్బు కుక్కి కుక్కి ఇందులో పెట్టాను, తీసుకోండి. ట్యాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతాం. ఇది ఉంచండి, ఆటో ఖర్చులకు పనికి వస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st కి. ఓ టాటా చెప్పండి, వెళ్తా ఉంటా. మీకు కూడా టాటా. టాటా, సీ యూ, బై బై. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడా, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. చూడు, ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. బకరాలైంది మేం కాదు, మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఏంటి తీసుకురండి, మా భుజాల మీద చేతులేయండి. దొంగనాళ్ళరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తేలేరా? విశాఖపట్నం భీములు బీచ్ కొనేసుకుందాం నూరాయే. పిఠాపురాల్లో ఇల్లే కట్టి నీకిచ్చుకుంటా ఇదరాయే. తీసుకో తీసుకో తీసుకో, లైఫ్ అంతా పండగ చేసుకో. ఉస్కో ఉస్కో ఉస్కో, డబ్బులతో డైలీ డిస్కో. ఆజా 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 రే, నన్ను లే జాలే జాలే జారే. ఆజా 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 రే, నన్ను లే జాలే జాలే జారే. విశాఖపట్నం భీములు బీచ్ కొనేసుకుందాం నూరాయే. పిఠాపురాల్లో ఇల్లే కట్టి నీకిచ్చుకుంటా ఇదరాయే. తీసుకో తీసుకో తీసుకో, లైఫ్ అంతా పండగ చేసుకో. ఉస్కో ఉస్కో ఉస్కో, డబ్బులతో డైలీ డిస్కో. ఆజా 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 రే, నన్ను లే జాలే జాలే జారే.
समाजा सोनिए आजा रम्बो जिन्नो फुल्लो हाफो ऐसा ही top to bottom no more matam enjoy చేసాయి తాజ్ మహల్ అమ్ముతారా టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేద్దాం చార్మినారు గోల్కొండ టెండర్ వేసి పాడేద్దాం ఆజా 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 రే చందు లే జాలే జాలే జారే ఆజా 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 రే చందు లే జాలే జాలే జారే तप्पो ओप्पो लेफ्ट और राइट अरे छोड़ो यारो नाटो नीटो वेस्टर्न बीटो नाचो नाचो నీకు నచ్చే నగలు తెచ్చి ఒంటి నిండా నింపేస్తా ఫ్లాట్లోని ఫ్లోర్ మొత్తం ప్లాటినంతో చెయ్యిస్తాం ఆజా 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 రే చందు లే జాలే జాలే జారే విశాఖపట్నం భీముల బీచ్ కొనేసుకుందాం నూరాయే పిఠాపురాల్లో ఇల్లే కట్టి నీకిచ్చుకుంటా ఇదరాయే తీసుకో 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 లైఫ్ అంతా పండగ చేసుకో ఉస్కో 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 బుల్తో డైలీ డిస్కో ఆజా 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 రే చందు లే జాలే జాలే జారే ఆజా 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 రే చందు లే జాలే జాలే జారే తమ్ముడు మన దగ్గర ఇంకా 10 లక్షల దాకా ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల దాకా చూసుకోక్కర్లేదు. 2-3 రోజులు ఏం కర్మ మొత్తం లైఫ్ సెటిల్ అయినట్టే. సెటిల్ అయినట్టారా సెంట్రల్ జైల్లో పదండ్రా. ఇదిగో నీకు మా నాన్న సంగతి తెలియదు. ఆయన శేఖరం తిప్పాడంటే లే అసెంబ్లీలో ఈ సంగతి తెలిస్తే ఇంకేమన్నాదే? అపోజిషన్ లొల్లి లొల్లి చేయరానే? అసలుకే ఎప్పుడు దొరుకుతున్నా అని చూస్తా ఉండ్రు. ఇగో ఈ సంగతి సీఎం సాబ్ బిల్కుల్ తెలియదు. వీడెవడో మా నాన్న వాడే అసెంబ్లీకి వస్తున్నా అని చెప్తా కదా, టీవీ వాళ్ళంతా చుట్టుముడుతుండ్రు. డాడీ నీ నోట్లో మన్నపడా నీ ఇంట్లో పీనుగల ఒక్క దినం ₹1,00,000 పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి దొంగతనం చేస్తారా? మీ తల్లి నా కడుపులో ఎట్లా పుట్టిందా మీరు? హలో, ఒక్కరోజు పాకెట్ మనీ 1,00,000 ఎవరై ఉంటారా? మినిమం మినిస్టర్ అయి ఉంటారు సార్. అరే ఇంకా నువ్వు లైన్లోనే ఉన్నావురా? ఫోన్ పెట్టేబే. ఎవడయా సీఐడా? సీఐ ఎవడు? నేనే సార్. ఏమే పూరగాలేదో మజాక్లా బ్యాంకు దొంగతనం చేస్తే తీసుకుపోయి లోపలేసేస్తావా? ఈ సంగతి సీఎంకి తెలిసిన ఇజ్జతేం కావాలి? ఆయనతో సిగరెట్ ఎట్లా తాగాలి, మంది ఎట్లా కొట్టాలి? ఊరికే ఫోన్లలో సీఎం సాబు ఇగో సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్నా పాపం సీఐ సాబ్ మంచోడే, మనోళ్ళని తెలియక లోపలేసినట. మాట్లాడతావానా? ఇక పట్టు మాట్లాడవా అన్నా, ఒక్క నిమిషం అన్నా పట్టు మాట్లాడు. సార్ నమస్తే సార్. ఎస్ఐ గారు ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎప్పటికే చాలా ముందుకు పోయారు మీరు. సార్ ఇప్పుడే వదిలేస్తాను సార్. తమాషాలు చేస్తున్నారు. పద్ధతులు మార్చుకోండి మీరు. తప్పైపోయింది సార్. మీ వాళ్ళని ఆల్రెడీ వదిలేశాను సార్. ఎప్పుడు మీరు నాకు బాగా నచ్చారు. సాయంత్రం శుభ్రంగా తయారు అసెంబ్లీకి వచ్చేయండి, అక్కడ మాట్లాడుకుందాం మనం. ఇంకా మీరేం వరి అవ్వకండి, మీ టైం దగ్గర పడింది సార్. కంగారు పడకండి, దగ్గర పడింది మీ ప్రమోషన్ టైము. జై జన్మభూమి, జై స్వర్ణాంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం. ఏ మనిషివయ్యా నువ్వు? సారీ సార్, మీ కెపాసిటీ తెలియక నేను. అరే దాందేమున్నా తీవైదా గలమరేదంతా ఐలా వైలా ఐలా జైతుష్ నిన్ను దిల్కోల్కి మాఫ్ చేసే తమ్మి. మిమ్మల్ని కూడా క్షమిస్తారు. రండి రండి రండి. అలాగే బాబు. వీడి ఏబులు అనవసరంగా తడివాను, ఏమీ లేదు వీడి దగ్గర. ఎలా అచ్చా అసెంబ్లీకి ఇట్లా గోడ దూకిపోవచ్చా? మీరు గోడ దూకితే ఏం బాగుంటుంది సార్. దర్జా ఇటు వెళ్ళండి. అంటావు సరే టీకే ఉంటాను సార్.
సార్ సార్ ఏసీపీ గారు వచ్చారు సార్. నాకు ప్రమోషన్ ఇవ్వటానికో. ఏమయ్యా బ్యాంక్ రాబరీ చేసిన దొంగలేరి? సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తే వదిలేశాను సార్. వారిని ఇప్పుడు మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇదిగోనయ్యా 500. ఇదేంటండి 1500 బేరవాడు 500 ఇస్తారు? మీటర్ ఎంత అయింది? దీనికి మీటర్ ఏంటండి? ఇదేం ఆటోనా? ఏమే పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి 400 అవుతుంది. రోజు వెళ్ళి వచ్చేవాళ్ళు మాకు ఆ మాత్రం తెలీదా? 100 ఎక్స్ట్రా ఇచ్చాను, పండగ చేసుకో. రండిరా. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపో, దగ్గర దారి. నువ్వు రాజకీయాల్లో ట్రై చేస్తుంటే మినిస్టర్ అయ్యేవాడివి. ఇద్దరు అయ్యారుగా ఇప్పుడు. చూసారా పిండాలు తినే కాకి బిర్యానీ పెట్టి పిలుస్తుంది. నిజంగా అది మీ తల్లి కాదురా, సవితల్లా. నా చికెన్ బిర్యానీ తినడానికి ఒక్క కాకి కూడా రావట్లేదు.